దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, తిరిగి దేవుని మహాదయని బట్టి ఈ 2024 సంవత్సరంలో ఈ 11 మాసాలు ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని భద్రపరిచి కాపాడి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి రాత్రి ఈ ప్రార్థన కూడికను ఇంతవరకు పాటలు పాడి ప్రభుని మహింపరుచుకునటానికి ప్రభు మన కృప చూపించారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు ధ్యానించే ముందు మన హృదయాలు దేవుని వాక్యం కొరకే సిద్ధపాటు చేసుకుందాం. ఈ దినం ప్రార్థనా దినము గనుక ప్రభు సన్నిధిలో కొంత సమయం మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం గనుక మన అవసరాల కొరకు, కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రభు మనకి చక్కని అవకాశం ఇచ్చారు. కొంత సమయం మనం ప్రార్థనలో గడిపే ముందు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఘనమైన మా యేసయ్య, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ నవంబర్ మాసం అంతా నీ కాపుదల భద్రతనిచ్చారు ప్రభా. తిరిగి చివరి దినమందు ఈ శనివారం ఉపవాస ప్రార్థన కూడికలో ప్రత్యేకంగా మరి నాయన సంఘక్షేమాభివృద్ధి కూడికగా ప్రతి నెల చివరి దినం ప్రార్థన నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. తెచ్చిన బిడ్డలను బట్టి నీ కొందనాలు. రాలేని వారికి మరొక తరుణం దయచేయండి. ప్రాముఖ్యంగా ఇంతవరకు పాటలు పాడి నేను స్తుతించాము, ప్రార్థించి మీ నామమును ఆశ్రయించాము ప్రభా. తిరిగి కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించనయించుండగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, నూతన మాసం కొరకు నాయన, నూతన సంవత్సరం కొరకు నాయన, మేము మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండుటకు సహాయమును దయచేయమని ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నాయన, నిద్రమత్తు, సోమరితనం నాయన, పరధ్యానం, అనాలోచన యేసు నామములో దూరపరచండి నాయన. మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మేము ఉండటానికి సహాయమును దయచేయమని మా రక్షకుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, తిరిగి రాత్రికాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చాతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తన అపారమైనటువంటి ప్రేమ చేత మనల్ని ఆదరించి, ఆయన అపారమైనటువంటి ఆయన కనికరాన్ని మన పట్ల ఉంచి ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి కొలది మనము ఆయన సన్నిధిలో ప్రార్థించే వారమై ఉండాలి. ఈ దినవృత్తాంతముల గ్రంథములో
ప్రియులరా, మరి దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవునికి తగినటువంటి మహిమను మనం చెల్లించాలి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని ఎదుట సాగిలపడాలి. క్రీస్తు ఎదుట సాగిలపడే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం, కీర్తనకారుడు దావీదు తెలియచేస్తా ఉన్నాడు. 29వ అధ్యాయం 2వ వచనములో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధానములో మనము సాగిలపడవలసిన వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు తెలియచేస్తా ఉన్నాడు, దేవుని ఎదుట సాగిలపడుడి. దేవుని ఎదుట సాగిలపడి, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని ఎదుట మనం ఏం చేయాలంటండి? సాగిలపడాలి. కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట మనము సాగిలపడాలి. పరిశుద్ధ అలంకరణములను ధరించుకొని, ఏ అలంకరణాలంటండి? పరిశుద్ధ అలంకరణములను ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడుడి. ఆ పరిశుద్ధ అలంకరణాలు ఏంటంటే, ప్రియులరా, నీతి, యథార్థత, సత్యము, ప్రేమ. ప్రియులరా, దేవుడు మనకు అలంకరణంగా ఇచ్చినటువంటి కొన్ని, ప్రియులరా, వాటిని మనం ధరించుకుని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే సాగిలపడాలి. ప్రియులరా, ఈ దినాల్లో దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు, దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు, స్పష్టంగా దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు, దావీదు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ అలంకరణములను ఏవండి, పరిశుద్ధ ఆభరణములను ధరించుకొని, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. 29వ కీర్తనలో 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, దేవుని ఎదుట సాగిలపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. బైబిల్ గ్రంథములో క్రీస్తు ఎదుట సాగిలపడినటువంటి వారు, ప్రియులరా, ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే, ఏవండి, మోషే, అహరోనులు కూడా దేవుని సన్నిధిలో వారు సాగిలపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. 21వ వచనములో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏవండి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా? ఏవండి, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ప్రియులరా, ఇక్కడ కొరాహు, ఏవండి, అక్కడ ప్రియులరా, వారు దాతాను అభిరాముల యొక్క నివాసములో, ప్రియులరా, దేవునికి విరుద్ధమైనటువంటి, దేవునికి, ప్రియులరా, ఆయాసకరమైనటువంటి దానిని దాసినప్పుడు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, క్షణములో నేను వారిని
కాల్చివేయుదునని ఎవరికి చెప్తున్నాడండి? మోషే అహరోనులకు చెప్తూ ఉన్నాడు. ఒక క్షణములో నేను వారిని కాల్చివేయుదును. కొరాహు దాతాన్ అభిరామములు ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే దేవుని వాక్యములు అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాము. అప్పుడు మోషే అహరోనులు ప్రియులారా సాగిలపడ్డారంట. ఏం చేశారండి వాళ్ళు? దేవుని సన్నిధిలో సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఎక్కడ పాపం చేసినందుకున ఈ ఈ యొక్క సమస్త సమాజం మీద నీవు కోప్పడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కొరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. ప్రియులారా, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఇశ్రాయేలు యొక్క ప్రజల మధ్యలో ప్రియులారా ఏ విధంగా వ్యతిరేకంగా నడుచుకున్నారో ఆ విషయాన్ని ప్రభు చూశాడు. అయితే ప్రియులారా, మోషే అహరోనులు సాగిలపడి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. 45వ వచనంలో మనం చూస్తే, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. మరలా ఏం చేశారంటే వాళ్ళు సాగిలపడ్డారు. దేవుడు ప్రియులారా ఒక క్షణములో నేను వారిని కాల్చివేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, వారు అవిధేయంగా జీవించారు. వారు ప్రియులారా దేవునికి విరుద్ధంగా వారు నడుచుకున్నటువంటి కారణాన వారు దేవునికి విరుద్ధంగా నడుచుకున్నటువంటి కారణాన ప్రభు ప్రియులారా నిమిషమాత్రం క్షణమాత్రములో నువ్వు తప్పుకోమని చెప్పేసి మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే అహరోనులు సాగిలపడి ప్రియులారా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. దావీదు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇదిగో మోషే అహరోనులు దేవుని సన్నిధిలో ప్రియులారా వారు సాగిలపడి నమస్కరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము. మత్తయి సువార్తలో ప్రియులారా మనకు తెలుసు ఎంతో జ్ఞానం కలిగినటువంటి జ్ఞానంలో అన్ని ప్రియులారా పరిశీలనగా అన్ని పరిశీలన చేసి ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ప్రియులారా భూమి మీద జరుగుతాయో అని చెప్పేసి ఎదురు చూసేటువంటి జ్ఞానులు కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థించినట్లుగా లేక ప్రభువుకి మ్రొక్కినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినట్లయితే వారు లేక 10వ వచనంలో చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఏం చేశారంట? పూజిస్తా ఉన్నారు. సాగిలపడి ప్రియులారా ఆయనను పూజిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దినాల్లో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రియులారా ఆయుష్ కాలాల్లో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబాల్లో దేవుని సన్నిధిలో పరిశుద్ధ అలంకరణాలు లేక పవిత్రమైనటువంటి ఆభరణాలు ధరించి దేవుని సన్నిధిలో మనము సాగిలపడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దావీదు తెలియచేస్తా ఉన్నాడు, ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైనటువంటి ఆభరణాలు ధరించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనము సాగిలపడాలి అని దావీదు తెలియచేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రియులారా ఆపత్కాలముల్లో దేవుని కోపం, దేవుని ఉగ్రత
వారి మీదకి రావలసినటువంటి సమయంలో ఇదిగో ప్రియులారా, అహరోను మోషే అహరోనులు ఇరువురు కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రియులారా ఆయన సన్నిధిలో ప్రార్థించారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ప్రియులారా, వారు ఎంతో జ్ఞానులైనప్పటికీ కూడా, ఎంతో తెలివి కలిగిన వారైనప్పటికీ కూడా, భూమి మీద ఏమి జరుగుతూ ఉన్నాయో, ఏ కాలానికి ఏమి సంభవిస్తాయో అని ఎరిగి ఉన్నప్పటికీ కూడా, జ్ఞానులు, శాస్త్రులు లేక ప్రియులారా శాస్త్రవేత్తలుగా వారు పరిగణించబడినప్పటికీ కూడా, ఇదిగో ప్రియులారా, ఆ నక్షత్రమును చూసి అత్యానంతభరితులై ప్రియులారా ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే, ప్రభువుకి ప్రియులారా వారు సాగిలపడి నమస్కరించి పూజిస్తూ ఉన్నారు. సాగిలపడి ప్రియులారా మనం మన యొక్క దేవుని సన్నిధానములో సాగిలపడి ప్రియులారా ఆయనను ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. చక్కని పాట కూడా ఉంది. సాగిల పడి బ్రోకెదము ఆత్తో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పడి బ్రోకెదము. నిజంగా వచనాలు చాలా చక్కగా ఉన్నాయి. అన్నిటికన్నా అందరికన్నా ఆయన ప్రధానుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే సాగిలపడాలి. జ్ఞానులు సాగిలపడతా ఉన్నారు, అన్నీ తెలిసినటువంటి వారు సాగిలపడతా ఉన్నారు. మోషే అహరోనులు గొప్ప యాజక ప్రియులారా ధర్మాన్ని జరిగించేటువంటి వ్యక్తులుగా, దేవుడు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి నాయకులుగా వారిని ఏర్పాటు చేసినప్పటికీ వారు సాగిలపడుతూ ఉన్నారు. దావీదు ప్రియులారా గొప్ప రాజైనప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధిలో రాజ్యము కన్నా ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాడు. ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన ఆభరణాలు ధరించి దేవుని సన్నిధికి వచ్చి ప్రియులారా దేవుని సన్నిధిలో ఆయన సాగిలపడుతూ ఉన్నట్లుగా రాజు దావీదు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే ఏమండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్క్స్ వార్త 5వ అధ్యాయం ఏమండి 33వ వచనములో మనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 33, 34 వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ మరి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ప్రియులారా మనకు కనబడుతూ ఉంటది. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఎన్ని సంవత్సరాల నుండి అండి? 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగి ప్రియులరా ఈ స్త్రీ చాలా బాధపడుతూ ఉన్నది. ఎంతో ప్రియులరా ఆమెకున్నటువంటి ధనమంతా కూడా ప్రియులరా మరి వేయపరిచేసుకున్నది. అక్కడ మనం చూడగలిగితే దేవుని వాక్య భాగంలో 26వ వచనం నుండి తనకు కలిగినది అంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమున ప్రయోజనము లేక మరింతట సంకటపడెను. ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ధనమంతా ఖర్చు చేసినప్పటికీ, ఎన్ని స్థలాలకు వెళ్ళినప్పటికీ, ఎంతమందిని సంప్రదించినప్పటికీ, ఏ విధమైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎంత మాత్రం కూడా ప్రియులారా ఏ మాత్రం కూడా ప్రియులారా ప్రయోజనకరంగా కనబడలేదు. అందుకనే అక్కడ చెప్తున్న మరింత సంకటపడేను. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవుని యందు విశ్వాసం ఉంచి
ప్రియులారా, ఆయన వస్త్రం ముడితే చాలు అని చెప్పేసేసి ఆమె ఆలోచన చేసింది. కారణం ఏంటంటే అనేకులు బాగుపడతా ఉన్నారు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, సమస్యలు ఉన్నటువంటి వారు ప్రియులారా అనేకులు బాగుపడుతూ ఉన్నారు. అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అనేకులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. మేల్పొందుతూ ఉన్నారు. ప్రియులారా, ఆమె ఆ జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండట చూచుచుంటివే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఏమండి ఆ ఆ ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. ఆ కార్యము చేసినటువంటి ఆమెను చూడవలెనని. ఆమెలో ఎటువంటి స్వభావం ఉందో మన రహస్య అంతరంగాలు ఎరిగినటువంటి దేవునికి తెలుసు అన్నమాట. ఆమె పరిస్థితి ఏమిటో ప్రభువుకు తెలుసు. స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆ కార్యము చేసినటువంటి ఏమండి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. ఆయన చేశాడా, ఆమె చేసిందా కార్యాలు? ప్రభువు ప్రియులారా కార్యం చేసేటువంటి వాడు. కానీ ఆ కార్యాన్ని పూనుకున్నటువంటి ఆమె, హృదయములో విశ్వసించినటువంటి ఆమె, హృదయములో నమ్మిక ఉంచినటువంటి ఆమె, అపారమైనటువంటి నమ్మిక ఆమె హృదయములో దాగి ఉన్నది. ఎంతో సంకటాలు పడుతూ ఉన్నది. ఎంతో మందిని ప్రియులారా మరి ఆ యొక్క వ్యాధి నిమిత్తమై ఎన్నో స్థలాలకి వెళ్ళి ఉండవచ్చు. అయితే ప్రభు ప్రియులారా ఆమె హృదయం ఎరిగినటువంటి వాడు. అందుకని ఇక్కడ ప్రియులారా ఆ 33వ వచనంకి వచ్చేటప్పటికల్లా అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పుకొనెను. ప్రియులారా, ఆమె సాగిలపడుతూ ఉన్నది. ఆమె భయపడుతూ ఉన్నది. ఆమె వణుకుతూ ఉన్నది. ప్రియులారా, ఆమె బాధగా ఉన్నది కాబట్టి వణకటం కాదు. ఆమె అంతరంగం ఎరిగినటువంటి వాడు ప్రభు. ప్రియులారా, ఆమె సాగిలపడి తనకు జరిగినదంతా కూడా తిరిగి ప్రభువుకి చెప్పుకుంటూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎదుట ప్రియులారా మనము సాగిలపడి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మన హృదయాన్ని కుమ్మరించాలి. మన అంతరంగాలను కుమ్మరించాలి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభువు ఎరిగినటువంటి వాడు. ఆమెకు ప్రియులారా జరిగినటువంటి ఆ కార్యం చాలా గొప్ప కార్యము. చాలా సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ఆమె ఎంతో బాధపడుతూ ఉన్నది. కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి నమ్మిక ప్రియులారా ఏమండి వస్త్రపు చెంగు ముట్టినా చాలు నేను బాగుపడతానని చెప్పేసి ఆమె తలంచింది. రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. రాజు అయినటువంటి దావీదు ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలు ధరించి దేవుని సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నాడు. దావీదు హృదయం ఎరిగినటువంటి వాడు. మోషే అహరోనులు హృదయం ఎరిగినటువంటి వాడు. జ్ఞానులు హృదయం ఎరిగినటువంటి వాడు. ఇదిగో ప్రియులారా, ఈ రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ప్రభు ఎదుట సాగిలపడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అక్కడే ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే లూకా సువార్తలో 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 8వ వచనములో లూకా సువార్తలో ప్రియులారా అక్కడ పేతురు చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను.
ప్రియులారా రాత్రంతా వలలేశారు. ఆ సముద్రంలో 120కి పైబడి బహుశా ఏవండి ఆ ఆ పడవలు లేక ఆ దోణిలు ఏవండి వలలేస్తా ఉన్నారు. ప్రతిరోజు ప్రతి సమయం ప్రియులారా వారు వేటకు వెళ్ళేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. లేక ప్రియులారా అక్కడ ప్రియులారా అనేక మంది ఏవండి ప్రతి సంవత్సరం లేక ప్రతి దినము కూడా ప్రతిరోజు కూడా ప్రియులారా ఆ చేపలు వలలు వేసి వేటాడి ప్రియులారా వారు జీవనం కొనసాగించేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారంట. ఆ రాత్రంతా కూడా ప్రియులారా మరి వల వేశారు కానీ ఇదిగో సీమోనికి పేతురికి ఏమాత్రం కూడా ఏవండి చేపలు దొరకలేదు. ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. నువ్వు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా 5వ వచనంలో సీమోను ఏలినవాడా రాత్రంతయము మేము ప్రయాసపడితేమి గాని మాకు ఏమీ దొరకలేదు. ఏమండి ఆయన చెప్తున్నాడు, పేతురు గారు, సీమోన్ పేతురు గారు చెప్తున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాము. రాత్రంతా కూడా ప్రయాసపడ్డాం కానీ, రాత్రంతా వలలు వేసాం కానీ, రాత్రంతా కూడా శ్రమపడ్డాం కానీ ఏమీ దొరకలేదు, ఏమీ దొరకలేదు. కనుక ప్రియులారా ఏదన్నా దొరకాలి అంటే తప్పనిసరి దేవుని సహాయం ప్రియులారా మనం కలిగి ఉండాలి. ప్రియులారా అప్పుడు ప్రియులారా ప్రభు అంటున్నాడు, ఏవండి ప్రభు మాట చొప్పున ఏవండి వలలు వేతునని ఆయనతో చెప్తూ ఉన్నాడు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దేనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సైజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. ఎన్ని మంచి చేపలు పడినాయో, ఎంత చక్కని ప్రియులారా మరి వారి భోజనానికి వారు ప్రియులారా వారి జీవనానికి కావలసినటువంటి మంచి చేపలు ప్రియులారా ప్రభు వారికి అనుగ్రహించాడు. ఆ సమయంలో ఏవండి ప్రభువుతో నడుచుకున్నటువంటి అనుభవము, ప్రభువుతో ఉన్నటువంటి అనుభవము, ప్రభువులో ఉన్నటువంటి అనుభవము ప్రియులారా పేతురికి జ్ఞాపకం వచ్చేస్తా ఉన్నది. అందుకని ఈ మాట అన్నాడు సీమోను పేతురు అది చూచి యేసు మొకాళ్ళు ఎదుట సాగిలపడి. ఎవరు ఎదుట అండి? యేసు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడుతూ ఉన్నాడు. అంతకుముందు ప్రభువుతో ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగిన వాడుగా ఉన్నాడో, అంతకుముందు ప్రభువుతో ఉన్నటువంటి ఏవండి ఏ విధమైనటువంటి ఏవండి ఆధ్యాత్మికమైనటువంటి ఏవండి నడవడికలో ఆయన ఉన్నాడో అవన్నీ జ్ఞాపకం వచ్చేసి ఇదిగో ఇప్పుడు ప్రియులారా మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ప్రియులారా దేవుని సన్నిధానములో సాగిలపడి మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని వాక్య భాగములో ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక మంది దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. వారి యొక్క ప్రియులారా అవసరతల కొరకు దేవుని సన్నిధిలో వారు ప్రార్థనలు చేశారు. వారు ఎంత గొప్ప ప్రియులారా మంచి పరిస్థితుల్లో ఉన్నవారు అయినప్పటికీ కూడా దేవుని కార్యాలు చూడటానికి, దేవుని మేలులు అనుభవించటానికి, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొనటానికి ప్రియులారా వారు సాగిలపడి ప్రార్థించారు. వారు ఆత్మీయమైనటువంటి మేలులు పొందటానికి. యోహాను సువార్తలో ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 32వ వచనములో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ప్రియులారా మనం చూడగలుగుతూ ఉంటాము. చదవండి, చదవండి. అదేనండి, యేసు ఆయన చోటికి వచ్చి 11వ అధ్యాయము యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఏమండి ఎక్కడ పడిందండి? ఆయన పాదముల మీద పడి. వాళ్ళ సహోదరుడు ఏమండి లాజరు ప్రియులారా అప్పటికి చనిపోయినటువంటి పరిస్థితి. యేసు ప్రభువారు ప్రియులారా ఆ స్థలానికి వచ్చారు. ఆ స్థలానికి వచ్చినప్పుడు
ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము. మరియా ఆయన పాదముల మీద పడి కన్నీళ్లు కారుస్తా ఉన్నది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండు ననెను. ఆమె ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఏమండి అతన్ని ఎక్కడ నుంచుతారని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడడని చెప్పుకొనిరి. ప్రియులారా, వాళ్ళు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. యేసు ప్రభు వారిని ఏమండి చేర్చుకున్నటువంటి కుటుంబం. ప్రియులారా, ఆతిథ్యాలు ఇచ్చినటువంటి కుటుంబం, సహకరించినటువంటి కుటుంబం. ఇదిగో ప్రియులారా, ఆ సమయంలో లాజరు చనిపోయాడు. ఆ విషయం ప్రభువుకి ఎరిగే ఉన్నాడు ఆయన. అయితే ప్రియులారా, వారు కన్నీరు కార్చటం ప్రభువు చూచి ఆయన కూడా కన్నీరు కార్చాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. సాగిలపడి ప్రభు పాదాల పడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు. మరియా సాగిలపడి ప్రభువుని వేడుకుంటూ ఉన్నది. నువ్వు ఇక్కడ ఉన్నా బాగుండేదయ్యా, ఇదో నా సోదరుడు చనిపోయాడు, ఈ పరిస్థితి వచ్చేసింది అని చెప్పేసి ఆయన ప్రభువుని వేడుకుంటూ ఉన్నది. ప్రభువుని వేడుకుంటూ ఉన్నది. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అనేకులు ఈ విధమైనటువంటి ప్రియులారా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర ప్రార్థించినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నవి. అయితే మనుషులంగా ప్రియులారా మనము ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలు కూడా ప్రభు ఆలకిస్తాడు. కానీ మనందరికంటే ప్రియులారా మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై మనము పరిశుద్ధులంగా ఉండుట కొరకై మన ప్రియ ప్రభువు కూడా ఆయన మన కొరకు ఏమండి తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూడగలుగుతాము. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 39వ వచనములో మనం చూస్తే, మన నిమిత్తం ఆయన మోకరించి మోకాళ్ళ మీద లేక తండ్రిని వేడుకున్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉంటాము. ఆయన అంటున్నాడు, ఆ రాత్రి తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. నా ఇష్ట ప్రకారం కాదు. సాగిలపడి ఏమండి మరణమగునంతగా. పిల్లరా, ఆ వచనాలు చదివినట్లయితే ఆయన ఎంత దుఃఖక్రాంతుడయ్యాడో. ప్రియులరా, ఆ 36వ వచనం నుండి మనం చదివితే, అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడినటువంటి చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. సాగిలపడి ప్రియులారా దుఃఖపడుతూ ఉన్నాడు. ఏమండి, ఏడుస్తూ ఉన్నాడు, చింతాక్రాంతుడగుతూ ఉన్నాడు. అప్పుడు యేసు మరణమగునంతగా, ఎట్లాగంటండి, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి మానవాని పాప విముక్తి కొరకు, మానవాని యొక్క విమోచన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు కూడా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఈ గిన్నె నా నుండి, ఏవండి, దేవుని వాక్యములో మనం చూస్తూ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో, అయిన నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే, నీ చిత్త ప్రకారమే. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో
మనం కొంత సమయం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కొన్ని అంశాలను ఎత్తి ప్రభు పాదాల దగ్గర మన అవసరతల కొరకు, కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు, ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. ఇదిగో దేవుని సన్నిధిలో సాగిలపడినటువంటి, క్రీస్తు ఎదుట సాగిలపడినటువంటి వారిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇదిగో దావీదు దేవుని ఎదుట సాగిలపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే అహరోనులు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తా ఉన్నారు. జ్ఞానులు దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధానములో ప్రార్థించినటువంటి, సాగిలపడి ప్రార్థించినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ, ఇదిగో మరియా, ఇంకా ప్రియులారా కుష్ఠరోగమును విడిచినటువంటి వారు, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సైతము ఈ విధంగా సాగిలపడి వారు ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని ఎదుట సాగిలపడి, ప్రభా మీ దయ వల్ల ఈ సంవత్సరం 11 మాసాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు నాయన. మీ మహాకనికరమును బట్టి, మీ ప్రేమను బట్టి మీరు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు నాయన. ఇదిగో సంవత్సరం చివరి మాసంలోనికి వస్తూ ఉన్నాము నాయన. ఇదిగో నూతన సంవత్సరానికి మా ముందు ఉన్నది, నూతన సంవత్సరంలోనికి మేము నడిపించబడినట్లుగా మా బిడ్డల అవసరాలు, కుటుంబ అవసరాలు, మా ఆత్మీయ జీవితాల్లో మేము ఆధ్యాత్మికంగా నడుచుకోగలిగినట్లు సహాయం చేయండి అని చెప్పి ప్రభు సన్నిధిలో సాగిలపడి నమస్కరించి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక రాత్రి కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాము. ప్రతి నెల మరి ఈ చివరి రోజు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇది కొంతమంది ప్రభు బిడ్డలు రాగలిగారు, కొంతమంది రాలేకపోయారు. అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మనము సాగిలపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ప్రియులారా, స్వస్థతలు చేకూర్చబడినవి. వారు ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రభు వెలుగును వారు చూశారు. ప్రభు నిత్యత్వము, మానవాని యొక్క పాప విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేశాడు. అహరోను మోషేలు కూడా ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన జీవితాలు మనము అలవర్చుకోగలిగినట్లుగా ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన మరి ప్రారంభించుకుందాం. ఈ డిసెంబర్ మాసములో జరగబోయేటువంటి అనేక స్థలాల్లో ప్రభువుని ఆరాధించేటువంటి పరిస్థితులు ఉన్నవి. ప్రపంచవ్యాప్తంగా ప్రభువుని గణపరుచుకోవాలి, పూజించాలి, స్తుతించాలి. కనుక మనం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ఆ క్రిస్మస్ ఆరాధనలు మంచిగా జరిగినట్లు, మరి కుటుంబాల్లో మంచి ఆదరణ, గొప్ప ఆశీర్వాదాలు, క్షేమమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన ప్రారంభించండి.